నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. కేంద్ర సుపోషిత పథకానికి ఎంపికైన రాచన్న గున్నేరి గ్రామం. పథకంపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన అధికారులు. డ్రోన్ కెమెరాలతో ఆకతాయిల ఆట కట్టిస్తున్న తిరుపతి పోలీసులు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు చొరవతో రాష్ట్రంలో తొలిసారి చేపట్టిన ప్రయోగం. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టు పురోగతి పనులపై వర్చువల్ విధానంలో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం. అధికారులకు దిశానిర్దేశం. చిత్తూరులో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 4వ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. త్రిపుర గవర్నర్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అధికారులు దర్శనం ఏర్పాటు చేశారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రాహుకేతు పూజలు, రుద్రాభిషేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కుటుంబం సభ్యులతో కలిసి సందర్శించారు. వీరికి ఆలయ ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో ఆలయం మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో 5,000 రూపాయల ప్రత్యేక రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. తదుపరి మహాన్యాస పూర్వక రుద్రాభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి దీపారాధన సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి గవర్నర్ ని శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఎంఈఓ విద్యాసాగర్ రెడ్డి, దేవస్థాన సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నేరి గ్రామం అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శోభన్ బాబు, ఐసిడిఎస్ సిడిపిఓ శాంతి దుర్గ పాల్గొన్నారు. ఇందులో భాగంగా అక్షరాభ్యాసం, సీమంతం కార్యక్రమాలు నిర్వహించారు. గర్భిణీలకు, బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. ఈ గర్భిణులకు, బాలింతలకు, అంగన్వాడీ విద్యార్థుల తల్లిదండ్రులకు పోషక ఆహారం గురించి, పిల్లలకు అందించాల్సిన పౌష్టిక ఆహారం గురించి వివరించారు. శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నేరి గ్రామం అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శోభన్ బాబు, ఐసిడిఎస్ సిడిపిఓ శాంతి దుర్గ పాల్గొన్నారు. ఇందులో భాగంగా అక్షరాభ్యాసం, సీమంతం కార్యక్రమాలు నిర్వహించారు. గర్భిణులకు, బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. ఈ గర్భిణులకు, బాలింతలకు, అంగన్వాడీ విద్యార్థుల తల్లిదండ్రులకు పోషక ఆహారం గురించి, పిల్లలకు అందించాల్సిన పౌష్టిక ఆహారం గురించి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పోషక ఆహారం గురించి, పిల్లలకు అందించాల్సిన పౌష్టిక ఆహారం గురించి వివరించారు. ప్రతి గర్భిణీ స్త్రీ అంగన్వాడీ కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.
ఆన్లైన్ ద్వారా గర్భిణుల స్వయంగా నమోదు చేసే ప్రక్రియ సౌకర్యానికి కేంద్ర ప్రభుత్వం కల్పించిందని, గర్భిణులు వారింటి వద్ద ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి అందవలసిన కేంద్ర సహాయం అంగన్వాడీ సిబ్బంది ద్వారా నేరుగా ఇంటి వద్దకే చేరుతుందని తెలియజేశారు. ఆకుకూరలు, కూరగాయలు తింటే రక్తహీనతను నివారించవచ్చని తెలియజేస్తూ పోషణ మాసం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత రాకుండా ఉండాలంటే తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, పాలు సమృద్ధిగా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కూడా ఆకుకూరలు, చిరుధాన్యాలను వాడడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని తెలియజేశారు. పిల్లలకి బయట జంక్ ఫుడ్ పెట్టొద్దని, ఇంట్లో తయారు చేసిన పౌష్టిక ఆహారం మాత్రమే పెట్టాలని సూచించడం జరిగింది. పిల్లలకు ప్రతిరోజు హ్యాండ్ వాష్ చేసే విధంగా ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు నేర్పియాలని కోరారు. తద్వారా పిల్లలు పరిశుభ్రమైన చేతులతో భుజించడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు రావని తెలియజేశారు. అప్పుడు మేము సంతోషపడతాం. చాలా హెల్తీగా కడుక్కొని అందరూ చూడండి ఇలా మనకి కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేషన్తో ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద మనము పోషణ్ పక్వాడా అనే కార్యక్రమము ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఏప్రిల్ 22 అంటే ఈ రోజు చివరి రోజు, ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు జరిగాయి. దీంట్లో వచ్చి ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ భాగమయ్యారు. అంటే ముఖ్యంగా ఏమంటే హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా DRDA తర్వాత అందరూ కూడా మేము సమన్వయంతో పనిచేసాము. దీంట్లో భాగంగా ఏంటంటే 3 థీమ్స్ ఉన్నాయి. అందులో మొదటి థీమ్ ఏంటంటే మొదటి 1000 రోజులు అనేది చాలా ముఖ్యము. ప్రతి కాలము అనేది పిల్లల యొక్క మెదడు డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి న్యూరాన్స్ డెవలప్మెంట్ ఆ టైంలో పిల్లలకి సంపూర్ణ ఆహారము వాళ్ళకి సరిపోయేంత తీసుకోవాలి తల్లి. ఎప్పుడైతే అది తీసుకోవడము, ఆరోగ్య సేవలు పొందడం, ఈ రెండు చేసినప్పుడు హెల్తీ బేబీ అనేది ఆమె కనగలుగుతుంది. అదేవిధంగా ఏంటంటే దాంతోపాటు మనకి 2 సంవత్సరాల వరకు కూడా మనకి పిల్లలు ఆహారం కరెక్ట్గా తీసుకునేటట్టు మనం అవగాహన ఇవ్వడం జరిగింది. ఈ అవగాహన అనేది వివిధ కార్యక్రమాల్లో చెప్పడం జరిగింది. గర్భిణీలు, బాలింతల గురించి వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే డెమోస్ చేయడం జరిగింది. ఫుడ్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి వాటిని అన్నిటి స్టాల్ లాగా పెట్టి ప్రదర్శన చేసి వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా న్యూట్రిషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, హ్యాండ్ వాష్ అంటే పరిశుభ్రత అనేది కూడా అంతే ఇంపార్టెంట్. వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా మనము చేతులు శుభ్రం కడుక్కోవడం అనే దాన్ని హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి ఈ రోజు మేము పిల్లలందరితో కూడా యాక్టివిటీ చేయడం జరిగింది. హ్యాండ్ వాష్ యాక్టివిటీ చేయడం జరిగింది. ఎత్తు చూసి నార్మల్ వచ్చారా లేదా చెక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ పోషణ్ పక్వాడా అంటే పక్షోత్సవాలు ఈ నెల ఏప్రిల్ 8వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇతర శాఖలు అంటే ముఖ్యంగా DRDA, SERP, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇట్లా ముఖ్యమైన శాఖల అందరి సమన్వయంతో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన దేశంలో ఈ పోషకాహార లోపం అనేది చాలా ఎక్కువగా ఉంది. మాల్ న్యూట్రిషన్ అనేది గర్భిణీ స్త్రీల్లో కావచ్చు, కిషోర బాలికల్లో కావచ్చు ఇది ఎక్కువ శాతం ఉంది. దీనివల్ల పుట్టే గర్భిణీ స్త్రీలు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల పుట్టే బిడ్డలు తక్కువ బరువుతో పుట్టడం, వారికి రకరకాల జబ్బులు బారిన పడడం, స్టంటెడ్ గ్రోత్ ఉండడం, ఇట్లా ఉత్పాదక సామర్థ్యం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. సో దీనికోసం వాళ్ళకి రకరకాల జబ్బులు పోషకాహార లోపం ఉండే వల్ల ఎన్నో జబ్బులు బారిన పడి ఆరోగ్యం మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. సో దీన్ని అవగాహన కల్పించి మనకు స్థానికంగా దొరికేటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, అదేవిధంగా పండ్లు,
కోడిగుడ్లు, పాలు ఇట్లాంటి వాటితోనే పోషకాహారాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మన మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ సెంటర్స్ ద్వారా పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి పోషకాహారం కూడా అందిస్తున్నారు. ఇటు కిషోర బాలికలకు కావచ్చు, గర్భిణీ స్త్రీలకు కావచ్చు, అదేవిధంగా తల్లులకు కావచ్చు పోషకాహారాన్ని అందిస్తున్నారు. పిల్లలకు కూడా పోషకాహారాన్ని అందిస్తున్నారు. సో దీని మీద అవగాహన కలిగిస్తున్నారు. రకరకాల ఈ తినుబండారాలన్నీ కూడా మనకు స్థానికంగా దొరికే వస్తువులతో ఏమేమి తినుబండారాలు చేసుకొని ఈ పోషకాహార లోపాన్ని, ముఖ్యంగా ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు అనే దాని గురించి అవగాహన కల్పించే దానికోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. స్థానికంగా మన సిడిపిఓ, శ్రీకాళహస్తి సిడిపిఓ శాంతి దుర్గ గారు, అదేవిధంగా మన ఐసిడిఎస్ సూపర్వైజరు, స్థానిక అంగన్వాడీ వర్కరు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఎం గారు, వీళ్ళంతా కూడా, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి, మన ఏపీఎం, వీళ్ళందరూ సమన్వయంతో మొబిలైజేషన్ చేసి ఈ పరిరక్షణ ఈ 15 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సక్సెస్ఫుల్గా. వారందరికీ కూడా ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ ను ప్రారంభించారు. ఈ పథకానికి శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నేరి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం ఎన్నుకోబడింది. ఈ సందర్భంగా సిడిపిఓ శాంతి దుర్గా పథకంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పోషక ఆహార లోపాన్ని ఎదుర్కోవడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ప్రధానమంత్రి సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ ను ప్రారంభించారు. ఈ పథకానికి శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నేరి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం ఎన్నుకోబడింది. ఈ సందర్భంగా సిడిపిఓ శాంతి దుర్గా పథకంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ ను పథకం ప్రవేశపెట్టిందని, ఏ గ్రామం అయితే సుపోషిత్ అంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండి ఆ గ్రామంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, అంగన్వాడీ కేంద్రాలలో బరువు తక్కువ పిల్లలు ఉండకుండా, గర్భిణులకు, బాలింతలకు రక్తహీనత సమస్యలు లేకుండా ఏ గ్రామం అయితే సుపోషిత్ గ్రామంగా ఉంటుందో ఆ గ్రామాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి ఎన్నుకుంటుందని, ఈ పథకం రాష్ట్రంలో 150 అంగన్వాడీ కేంద్రాలు ఎన్నుకోబడ్డాయని, జిల్లాలో 25 అంగన్వాడీ సెంటర్లను సెలెక్ట్ చేశారని, అందులో శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నేరి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం ఎన్నుకోబడడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. మరో 2 నెలల్లో ఈ అంగన్వాడీ కేంద్రానికి కేంద్రం నుంచి వచ్చిన కమిటీ పర్యవేక్షించి కేంద్రానికి నివేదిక పంపుతుందని, ఆ నివేదిక పంపిన అనంతరం ₹1,00,000 ఈ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని, అందులో 25,000 రూపాయలు ఈ అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది ఖాతాలో జమ చేస్తుందని, మరో 25,000 రూపాయలతో గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తారని, 50,000 రూపాయలతో అంగన్వాడీలో కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలియజేశారు. ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి తమ ఐసిడిఎస్ మరింత సేవలను విస్తృతంగా అందించేందుకు మరియు అంగన్వాడీ సిబ్బందికి ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. సుపోషిత్ గ్రామ పంచాయత్ అనే ఒక కార్యక్రమము కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, ఒక గ్రామము చాలా సుపోషితంగా ఉంది అంటే అక్కడ మెటర్నల్ హెల్త్, చిల్డ్రన్ హెల్త్ ఇండికేటర్స్ అని ఉంటాయి. అవన్నీ కూడా సక్రమంగా ఉన్నప్పుడు ఆ గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో దాదాపు 1050 అంగన్వాడీ సెంటర్స్ సెలెక్ట్ అయినాయి. అందులో మన జిల్లాలో కూడా ఒక దాదాపు 20-25 సెంటర్స్ సెలెక్ట్ అయినాయి. అందులో రాచగున్నేరి కూడా ఒక అంగన్వాడీ కేంద్రము. రాచగున్నేరి కూడా సుపోషిత్ అంగన్వాడీ సెంటర్ కింద సెలెక్ట్ అయింది. ఈ అంగన్వాడీ సెంటర్లో ఏంటంటే బరువు తక్కువ పిల్లలు తక్కువగా ఉండాలి, అదేవిధంగా రక్తహీనత సమస్య తక్కువ ఉండాలి, అదేవిధంగా వాళ్ళకి ఆహారపు అలవాట్లన్నీ కూడా బాగా ఉండడము, వివిధ రకాల ఆహార పదార్థాలు తినాలి అనే కాన్సెప్ట్, వాళ్ళకి అవేర్నెస్, ఇవన్నీ కూడా కొంచెం బాగున్న వాటిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సంబంధించి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అనేది ఒక 2-3 నెలల్లో ఉంటుంది. తర్వాత వాళ్ళు ఫైనల్ గా డిక్లేర్ చేస్తారు అవార్డు. కాకపోతే ఇప్పుడు మేము ప్రతి ఒక్క ఈ గ్రామంలో ఉండే లైన్ డిపార్ట్మెంట్స్ అందరు కూడా చాలా సహకరిస్తున్నారు. అదేవిధంగా మనకు అంగన్వాడీ కేంద్రంలో ఇప్పుడు ఎవరైతే బరువు తక్కువ ఉండే పిల్లలు దాదాపు లేరు, ఒకరిద్దరు ఉన్నా కూడా వాళ్ళందరూ నార్మల్ గా తీసుకుని వచ్చేదానికి పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో విద్యుత్ సౌరభాలు విరమిస్తున్నాయి. పీఎం సూర్యఘర్ పథకం అమలుకు నారావారిపల్లె సమీపంలోని రంగంపేట, కందులవారిపల్లె, చిన్నరామాపురం పంచాయతీలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇళ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి స్వగ్రామమైన నారావారిపల్లెలో సౌర కాంతులు వెదజల్లుతున్నాయి.
పీఎం సూర్యఘర్ పథకం అమలుకు నారావారిపల్లె సమీపంలోని ఏ రంగంపేట, కందులవారిపల్లె, చినరామాపురం పంచాయతీలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇళ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ 3 పంచాయతీలో 2300 ఇళ్లపై సౌర పలకాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సీఎం స్వగ్రామం కందులవారిపల్లె పంచాయతీ నారావారిపల్లెలో అన్ని ఇళ్లకు సౌర పలకలు అమర్చారు. గ్రామస్తులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కరెంటు బిల్లు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలను రక్షించే విధంగా పీఎం సూర్యఘర్ పేరిట తమ గ్రామంలో సోలార్ ప్రతి ఇంటిపై ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా నారావారిపల్లె సమీపంలోని ఏ రంగంపేట, కందులవారిపల్లె, చినరామాపురం గ్రామాలను ఎన్నుకొని వాటిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో నేడు తాము 1 రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టకుండా అదనంగా తమకే ప్రభుత్వం డబ్బులిస్తోందని, ఈ సోలార్ ప్లాంట్ తమ జీవితంలో వెలుగులు నింపిందని, రైతన్నలకు ఈ పథకం మరింత లబ్ధి చేకూరుస్తుందని, తమ పొలాల వద్ద తమ మోటార్లకు ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎప్పుడు కావాలన్నా మోటార్ వేసుకొని నీళ్లు పడుతూ తమ పంట సాగుబడి చేసుకుంటున్నామని తెలియజేశారు. ఇంతటి మహోన్నత పథకాన్ని ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వానికి మరియు ప్రధాని నరేంద్ర మోదీకి గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు. వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకి దాహాన్ని తీర్చడానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోట, పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పట్టణంలో 5 చోట్ల డొక్కా సీతమ్మ చలివేంద్రాలు ప్రారంభించారు. పట్టణంలోనే రామసేతు వంతెన, అగ్రహారం, బాయ్స్ హై స్కూల్, పొన్నాలమ్మ గుడి, కొత్తపేట కార్గిల్ సెంటర్ వద్ద, విఎంసీ సర్కిల్, చెన్నై రోడ్ లో 5 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, పట్టణ అధ్యక్షుడు తోట గణేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. తిరుమల కళ్యాణ కట్టలో తలనీలాలు తీసేందుకు క్షురకులు డబ్బును డిమాండ్ చేసిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహిళా క్షురకులు మనిషికి 100 రూపాయల చొప్పున అడుగుతుండగా దాని వీడియో తీసి భక్తులు ఎక్స్ లో పోస్ట్ చేశారు. తమకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని మరికొందరు భక్తులు సోషల్ మీడియాలో రిప్లై ఇస్తున్నారు. టీటీడీ అధికారులు దీనిపైన దృష్టి సారించాలని కోరుతున్నారు. తిరుమలలో గెస్ట్ హౌస్ లిఫ్ట్ లో ఇరుక్కొని కుటుంబం ఇబ్బంది పడ్డ ఘటన వెలుగు చూసింది. స్థానిక గోవింద నిలయంలో కరెంటు సరఫరా ఆగిపోవడంతో లిఫ్ట్ ఆగిపోయింది. అయితే అప్పటికే లిఫ్ట్ లో ఆడవాళ్లు, పిల్లలు ఉండిపోయారు. దాదాపు 15 నిమిషాలు లిఫ్ట్ లోనే ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. విషయాన్ని బయట ఉన్న వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉన్న టీటీడీ సిబ్బందికి చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. కరెంటు పోతే ఏం చేయమంటారని సమాధానం ఇచ్చారని వాపోయారు. వేలకు వేలు చెల్లించి గదులకు కరెంటు కడుతున్నా కనీసం జనరేటర్ కూడా ఏర్పాటు చేసుకోకపోవడం ఏమిటని బాధిత భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుపతిలో పోలీసులు వినూత్న రీతిలో అల్లరి మూకల ఆట కట్టిస్తున్నారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. అర్ధరాత్రి అధునాతన మ్యాట్రిక్ 4 థర్మల్ డ్రోన్ కెమెరాలతో నిఘా పెడుతున్నారు. గంజాయి గ్యాంగ్ స్థావరాలపై అధునాతన డ్రోన్స్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశారు.
తాజాగా పోలీసులు డ్రోన్ నిఘా కెమెరా చూసి గంజా గ్యాంగ్ పరుగులు తీయగా చాకచక్యంగా పట్టుకున్నారు. నగరంలో పలు చోట్ల గమనించాలంటే సిబ్బంది కొరత ఉండడంతో సరికొత్తగా ఆలోచించిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ ఇటీవల ఆంధ్ర రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి వినుత కోట మర్యాదపూర్వకంగా తిరుపతిలోని వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న యాదవ సోదరుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టు పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా వేగవంతంగా పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్టు పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై వర్చువల్ విధానంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టు పనులకు సంబంధించి పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా వేగవంతంగా పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్టు పనులకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై వర్చువల్ విధానంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నేషనల్ హైవే పీడీలు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, సూలూరుపేట, శ్రీకాళహస్తి ఆర్డీఓలు కిరణ్మయ్, భానుప్రకాష్ రెడ్డి, సంబంధిత మండలాల తహసీల్దార్లు తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణం పనులు, రైల్వే ప్రాజెక్ట్స్ పనులు పురోగతిలో ఉన్న రేణిగుంట, పూడి, గూడూరు, రేణిగుంట, పాకాల, తిరుపతి టౌన్ సంబంధించిన రైల్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టుల పనులకు సంబంధించే భూసేకరణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. 6 లైన్లు రహదారుల నిర్మాణం, తిరుపతి బైపాస్ వేగవంతం చేయాలని, రేణిగుంట నుండి చెన్నై వరకు 4 లేన్ల రహదారుల పనులు పూర్తి చేయాలని, భూసేకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్యాకేజీ 2, 3, 4 జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టిన వాటిని పెండింగ్ లేకుండా రెవెన్యూ డివిజనల్ అధికారులు, నేషనల్ హైవే అధికారులతో సమన్వయంతో చేసుకుని నాణ్యతతో పనులు పూర్తి కావాలన్నారు. రేణిగుంట, తిరుచనూరు రైల్వే లైన్ లో భాగంగా భూసేకరణకు సంబంధించిన పనులను సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే తిరుపతి రేణిగుంట బైపాస్ కు సంబంధించిన పెండింగ్ భూ సమస్యలను పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు. ఈ సమావేశంలో నేషనల్ హైవే పీడీలు తిరుపతి వెంకటేష్, నెల్లూరు ఎంకే చౌదరి, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పిల్లలు, యుక్త వయసు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల పోషక ఆహార స్థితిని ఎప్పటికప్పుడు సరిచూసుకొని పోషక ఆహార లోపం లేకుండా కృషి చేయాలి. తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ్ పక్వాడాపై జిల్లా స్థాయి కన్వర్జెన్స్ సమావేశంకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిల్లలు, యుక్త వయసు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల పోషక ఆహార స్థితిని ఎప్పటికప్పుడు సరిచూసుకొని పోషక ఆహార లోపం లేకుండా కృషి చేయాలి. తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. కలెక్టర్ లోని సమావేశ మందిరం నందు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ్ పక్వాడ్పై జిల్లా స్థాయి కన్వర్జెన్స్ సమావేశంకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, పిల్లలు, ఎత్తు వయసు పిల్లలలో పోషక ఆహార లోపాన్ని అధిగమించేందుకు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఏప్రిల్ 8వ తేదీ నుంచి 22వ వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ వారితో కలిసి జిల్లా వ్యాప్తంగా చక్కగా పోషణకు సంబంధించిన 14 రోజుల కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గర్భవతులు, పాలిచ్చే తల్లులు, యుక్త వయసు పిల్లలతో అనుసంధానం అవ్వాలని, లేకపోతే తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, కౌమార దశ బాలికలలో రక్తహీనతతో బాధపడడం, శారీరక, మానసిక పెరుగుదల నిలిచిపోవడం వంటి సమస్యలకు గురి కావాల్సి ఉంటుందన్నారు. నోడల్ డిపార్ట్మెంట్ అయిన మహిళా శిశు సంక్షేమ శాఖ వారు అంగన్వాడీ స్థాయిలో అందరినీ సమన్వయం చేసుకుని పోషక ఆహారంపై అవగాహన కల్పించాలన్నారు. 1000 రోజులైనా గర్భం దాల్చిన బిడ్డ పుట్టిన 2 సంవత్సరాలలోపు వరకు గల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. గర్భం దాల్చినప్పటి నుంచి స్కానింగ్, హిమోగ్లోబిన్ చెకప్, టీకాలు వేయించుకోవడం, ఐరన్, ఫోలిక్ మాత్రలు వాడడం చర్యల వలన ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టిక ఆహార కిట్స్ వారు సద్వినియోగం చేసుకుంటున్నారో లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాల్సిన బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలదని తెలిపారు.
ఆశా ఏఎన్ఎం వర్కర్లు వారి పరిధిలోని గర్భం దాల్చిన మహిళలకు పౌష్టిక ఆహారం గురించి తెలియజేయాలని వారి పాత్ర ముఖ్యమైనదని తెలిపారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని మాట్లాడుతూ పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా గర్భవతులు, బాలింతలు, యుక్త వయసు పిల్లలు, చిన్న పిల్లల్లో పోషక ఆహార లోపం లేకుండా చేయడమే లక్ష్యంగా అనేక పోషక ఆహార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గర్భవతిగా ఉన్నప్పటి నుంచి తిరిగి తల్లయ్యేంత వరకు అన్ని రకాల సౌకర్యాలు వారిలో పోషణ స్థితిని పెంపొందించే దిశగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు. చిన్న పిల్లలకు 6 నెలల వరకు తల్లిపాలు తాగించడం వంటి అలవాటు చేయించాలని గ్రామ స్థాయి వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నెల ఏప్రిల్ 8 నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో స్థానికంగా ఉండే మహిళా సంఘాలు హెల్త్ సమన్వయంతో ఆరోగ్య స్థితిని తెలుసుకునేలా ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ గర్భవతులకు శ్రీమంతం, చిన్నపిల్లలకు అన్న ప్రసాద కార్యక్రమం తర్వాత శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన చిరుధాన్యాల స్టాల్ ను పరిశీలించి డిపార్ట్మెంట్ వారిని అభినందించారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం మీడియా అని సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే మార్గదర్శకులుగా బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర రవాణా శాఖ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా శాఖ 4వ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్తూరు జడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా శాఖ 4వ మహాసభలకు రవాణా శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రెసిడెంట్ వెంకటరావు, జనరల్ సెక్రటరీ ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు జయరాజ్, జిల్లా జర్నలిస్ట్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ మీడియా వృత్తి చాలా మహోన్నతమైన వృత్తి అని, చాలా మంది కార్గిల్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం ఫలంగా పెట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారన్నారు. లాభాపేక్ష లేకుండా సమాజం పట్ల అవగాహన కలిగి ప్రేమతో సేవలందిస్తున్నారన్నారు. సమాజాన్ని ముందుకు నడిపించడంలో మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు. ఈ సంవత్సరం మెరిట్ సాధించిన జర్నలిస్టుల పిల్లలకు తన వంతు సహాయంగా 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. వార్తలు ప్రచురించే ముందు క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేలా వార్తా ప్రసారాలు ఉంటే ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుందన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రికేయులకు గృహ నిర్మాణం, హెల్త్ కార్డులను సమకూరుస్తున్నారని, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను పాత్రికేయులకు అందించడంలో ప్రభుత్వం ముందుంటుందన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాత్రికేయులు ఒత్తిళ్లు లేకుండా పూర్తి స్వేచ్ఛతో పనిచేయాలని, ఖచ్చితమైన సమాచారంతో వాస్తవాలను ప్రజల ముందుంచాలని తెలిపారు. సామాన్య ప్రజలు సమాచారం కొరకు వార్తా పత్రికలు, న్యూస్ ఛానల్స్ ను ఆశ్రయిస్తుంటారని, పూర్తి సమాచారంతో వార్తా ప్రసారాలు చేయాలని కోరారు. ప్రజా సమస్యలను ముందుకు తీసుకొచ్చి పరిష్కారం చూపేలా వార్తలుండాలని సూచించారు. పాత్రికేయ వృత్తి చాలా పవిత్రమైనదని, పారదర్శకంగా సమాజ హితం కోసం పనిచేయాలని తెలిపారు. పత్రికా రంగంలో సముచితమైన విమర్శలు అవసరమని, సమాజంలోని సమస్యలను అర్థవంతంగా తెరపైకి తీసుకురావాలన్నారు. పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏవైనా సమస్యలుంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని కోరారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ సమాజంలో జరిగే విషయాలను వాస్తవంగా ప్రచురించడం ద్వారా పాత్రికేయుల విలువలు పెరుగుతాయని, నియోజకవర్గంలో సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలోని జర్నలిస్టులకు గృహాల మంజూరు విషయాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. భయం, పక్షపాతం లేకుండా కులం, పార్టీలకు అతీతంగా వార్తలను ప్రచురించే స్వేచ్ఛా పత్రికా రంగానికి ఉండాలన్నారు. పాత్రికేయులకు సహాయ సహకారాలు అందించడంలో ముందుంటామన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ సమాజాన్ని మేల్కొల్పడంలో పత్రికా రంగం ముందుండాలని, సమాజంలోని వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించి వారిని చైతన్యపరచాలని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతతో వ్యవహరిస్తున్నారన్నారు. పాత్రికేయ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు రానున్న 2 దశాబ్దాల కాలం వరకు పాత్రికేయులకు రక్షణ కవచంగా పనిచేస్తుందన్నారు. పాత్రికేయులను సమాజం గొప్ప దృష్టితో చూస్తుందన్నారు. వ్యవస్థలు గాడి తప్పే సమయంలో మీడియా వ్యవస్థ దారిలో పెట్టిన సందర్భాలున్నాయన్నారు. పాత్రికేయుల సంక్షేమానికే వెనుకడుగు వేయబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు శాసనసభ్యులు తన సొంత నిధులతో 400 మంది పాత్రికేయుల హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన మొత్తం 5,20,000కు సంబంధించిన మెగా చెక్కును పాత్రికేయులకు అందజేశారు.
తిరుమల శ్రీవారిని తెలుగు తమిళ సీనియర్ నటుడు విజయ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె నటి శ్రీదేవితో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. కేంద్ర సుపోషిత పథకానికి ఎంపికైన రాచన్న గున్నేరి గ్రామం పథకంపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన అధికారులు. డ్రోన్ కెమెరాలతో ఆకతాయిల ఆట కట్టిస్తున్న తిరుపతి పోలీసులు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు చొరవతో రాష్ట్రంలో తొలిసారి చేపట్టిన ప్రయోగం. జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టు పురోగతి పనులపై వర్చువల్ విధానంలో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం. అధికారులకు దిశానిర్దేశం. చిత్తూరులో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 4వ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీటి న్యూస్.